29వ అధ్యాయము 16వ వచనం. లాబానుకి 2 కుమార్తెలుండేవి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. 17వ వచనములో లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరవతియునై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన ఈ 16వ వచనంలో లాబానుకు 2 కుమార్తెలున్నారు. లాబానుకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు లేయా, చిన్న కుమార్తె పేరు రాహేలు. పెద్ద కుమార్తె జబ్బు కండ్లతో పుట్టింది, చిన్న కుమార్తె సౌందర్యంగా పుట్టింది. చాలా చక్కనిది, చాలా సుందరవతి చిన్న కుమార్తె. అయితే పెద్ద కుమార్తె జబ్బు కండ్లతో పుట్టింది. పుసి కళ్ళు, ఆరోగ్యం లేని అనారోగ్యముతో ఉంటున్న పెద్ద కుమార్తె లాబానుకు పెద్ద కుమార్తె. ఈమె జీవితం మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తా ఉంటది. ప్రతి స్త్రీ బైబిల్లో మనకు కొన్ని సందేశాలు అందజేస్తూ ఉంటారు. కొంతమంది గుణపాఠం నేర్పిస్తారు, కొంతమంది భక్తిని నేర్పిస్తారు, కొంతమంది మాదిరిని నేర్పిస్తారు, కొంతమంది బుద్ధి జ్ఞానములు నేర్పిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనకు ఈరోజు లేయాను గూర్చిన కొన్ని విషయాలు నేర్చుకుందాం. లేయా అనంటే అర్థం ఉంది. లేయా అనే మాటకు అడవి ఆవు అంటారు. లేయాను అడవి ఆవు. రెండవ అర్థం కూడా ఉంది, అలసట. లేయా అంటే అర్థం అలసట, అలసిపోతా ఉంటది అన్నమాట. అనారోగ్యంతో ఉంటది కదా, బలహీనతలో ఉంటది కదా, జబ్బు కలతో ఉంటది కదా, అలసిపోతూ ఉంటది. ఎవరు? లేయా. అందుకే ఆ పేరుకు అలసట అనే అర్థం వస్తుంది. రెండవది జబ్బు కల్లది అని అంటారు. మూడవది పుసి కల్లది అని అంటారు. నాలుగవది అడవి ఆవు అని అంటారు. అడవి దున్న కాదు, అడవి ఎద్దు కాదు, ఆంబోతు ఎద్దు కాదు, అడవి ఆవు. సరే, ఈమె జీవితంలో నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోబోతున్నాం, కొన్ని సత్యాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకు ఈమె జీవిత విధానం మనకు నేర్పించే సత్యాలేమిటి? ఈమె ద్వారా మనం నేర్చుకోగలిగినటువంటి అంశాలేమిటి? బైబిల్లో నుంచి ఆమె స్థితిని ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఇప్పుడు చదివినటువంటి ఈ మూల వాక్యాన్నే 16వ వచనం తదుపరి మాట 17వ వచనం ఆమె స్థితి ఏమిటో వ్రాయబడింది. ఒక్కసారి చదువుదాం. లేయా జబ్బు కళ్ళు కలిగినది అని వ్రాయబడింది. లేయా జబ్బు కళ్ళు. ఆ పరిస్థితి ఎలా ఉంది? జబ్బు కళ్ళు. మనం ఏ వ్యక్తికైనా చూసిన వెంటనే మనం ఫేస్ రీడింగ్ లో ఫస్ట్ కళ్ళు వైపే చూస్తాం, అంతేనా? ఆ కళ్ళే రోగంతో ఉన్నాయి. ప్రతి వ్యక్తి చూడగలిగినటువంటి పరిస్థితి ఈమెకు లేదు.
ఎవరు చూడాలనుకున్నా ఈ అమ్మాయిను అసహించుకుంటారు. ఎందుకంటే పుసి కడుతా ఉంటాయి ఆ కళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతగా ఆ అమ్మాయిని ఇష్టపడడం లేదు. ఈ అమ్మాయి వారికి భారమైపోయింది, జబ్బుతో ఉండిపోయింది. క్రైస్తవ లోకంలో చాలా మంది ఆత్మీయులుగా పిలువబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులుగానే కనబడుతున్నారు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పిల్లలుగానే ఉన్నారు గాని ఆత్మీయతలో చాలా మంది ఇలాంటి చూడలేని మనస్తత్వం కలిగిన వారిగా ఉండిపోయారు. నేను చెప్తున్నానని కాదు కానీ చాలా మంది విశ్వాసులు ఈరోజు ఒకరినొకరు సూటిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోలేకపోతున్నారు. విశ్వాసులు ఎందుకని? ఈవిడ గురించి ఆవిడ ఎక్కడో నోటి తోలతో ఏదో వాగి ఉంటది. అందుచేత ఆ విషయం ఆమెకు తెలిసిందని అర్థమై ఇప్పుడు ఆ కళ్ళకెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతుంది. చూడగలుగుతారా? ఇప్పుడు ఎవరో ఏదో నీ గురించి వాగారు, ఆ వార్త నీకు తెలిసింది, ఫలానా వ్యక్తులు నీ గురించి ఇలా ఫలానా దగ్గర మాట్లాడారని నీకు అర్థమైంది. అర్థమైనప్పుడు ఆవిడ నువ్వు ఇద్దరు ఎదురుపడ్డారు. సడన్ గా నీకు అర్థమైందన్న సంగతి, ఆవిడ వాగిన సంగతి, ఆవిడ మాట్లాడిన సంగతి, నీ గురించి చెప్పిన సంగతి నీకు తెలిసిపోయిందన్న సంగతి కూడా ఆవిడ తెలుసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు ఇద్దరు ఎదురు పడితే ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టి చూసుకునేంత ధైర్యం ఉంటుందా? చూడగలరా? కళ్ళు తడిబిడి పడుతూ ఉంటాయి, నేల చూపులో చూస్తూ ఉంటాం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని స్థితి. చాలా మంది క్రైస్తవుల్లో ఈ జబ్బు భయంకరంగా ఉండిపోయింది. మనిషి ఉన్నప్పుడు మనిషితో పొగిడినట్లుగా, గౌరవించినట్లుగా, గణపరుస్తున్నట్లుగా, దీవిస్తున్నట్లుగా నటిస్తుంటారు. చాలా మంది దేవుని పిల్లలు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు. అంత్య దినాలు అలాంటివన్నీ బైబిల్లోనే ఉంది, తర్వాత చెప్తా. మనుషుల దగ్గర ఒక రకంగా ఉంటారు, మనుషులు లేనప్పుడు ఎదుటి వారి యొక్క అభిమానాన్ని పొందుకోవాలని మరొకరి గురించి చెడుగా మాట్లాడడం అలవాటు చేసుకున్న వారు విశ్వాసులు చాలా మంది ఉన్నారు. అందుకే వారు ఒకరొకరు ఎదురుపడినప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోలేదు, తలదించుకుంటా ఉంటారు, తలంచుకుంటా ఉంటారు. ఎందుకు? యథార్థత వీరిద్దరిలో లేదు. ఈవిడ చాటింపు చేసే మనిషే, ఆవిడ చాటింపు చేసే మనిషి. అందుకే ఏం చేస్తారు వీళ్ళు? కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోలేరు. ఇప్పుడు లేయా భౌతిక రూపం చూడలేని స్థితిలో ఉంది కానీ క్రైస్తవ లోకం ఆత్మీయ స్థితిలో చూసుకోలేని స్థితిలో ఉండిపోయారు. జబ్బు ఉంది. ఏం జబ్బు? యెషయా ప్రవక్త అంటాడు మొదటి అధ్యాయంలో 5-6 వచనాలు. బైబిల్ గ్రంథం తీస్తే త్వరగా మీరు చదవడానికి ప్రయత్నించాలి. బైబిల్ గ్రంథం తీసి చదవడానికి ప్రయత్నించండి, లేట్ చేయబాకండి. మొదటి అధ్యాయం 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయించు మీరేల ఇంకను కొట్టబడుదురు, ఇంకను కొట్టబడుదురు, తిరుగుబాటు చేస్తూ నిత్యము. ఇంకా బ్రతికినంత కాలం తిరుగుబాటేనా? బ్రతికినంత కాలం తిరుగుబాటు ఆలోచనలేనా? బ్రతికినంత కాలం తిరుగుబాటు స్వభావమేనా? మానసికంగా ఎందుకు కొట్టబడతారు అంటూ ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగే ఉన్నాడు, ప్రతివాడి గుండె బలహీనమైపోయింది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా ఆత్మీయులలో లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో
మెత్తన చెయ్యబడలేదు. నిత్యము తిరుగుబాటు ఆలోచనలే. ఏదో కాసేపు కూసేపు తిరుగుబాటు చేశారంటే అది ఒక సహజం, మానవ లక్షణం కాబట్టి సరే అనుకున్నాం. ఇక నిత్యము తిరుగుబాటు చేస్తే మనిషి అంటారా, మృగం అంటారా? మీరు చెప్పండి, ఏమంటారు? ఇక బ్రతికినంత కాలం తిరుగుబాటు అయితే తిరుగుబాటు స్వభావం సైతాను సంపూర్ణ లక్షణం అన్నమాట. తిరుగుబాటు స్వభావం. ఒక మాట చదివించిన పైన 2వ వచనంలో ఏమనుంది? యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుమో, భూమి చెవియొగ్గుమో, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద. దేవుడికే పిల్లలుంటే, దేవుడే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే దేవుడి మీదే తిరుగుబాటు చేసే లోకం ఇది. ఏమంటే అర్థమైందా మీకు? దేవుడికి పిల్లలు ఉన్నారు, ఆత్మీయ పిల్లలు ఉన్నారు. పెంచి పెద్ద చేసి గొప్ప వాళ్ళని చేశాడు దేవుడు మనల్ని. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఒకప్పుడు మన స్థితి ఏదో వెనక తిరిగి చూసుకుంటే తెలుస్తుంది. ఎక్కడున్నాం? ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. ఒకప్పుడు నలుగురిలో ఒక పేరు లేదు, ఒక మంచి లేదు, ఒక మానవత్వం లేదు. వీడు ఒక మనిషేనా, ఈవిడ ఒక మనిషేనా అన్నట్టుగా ఉంది మన బ్రతుకోకప్పుడు. ఎవరో మనం తెలియదు. కానీ ఈ రోజు ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, మంచి కుటుంబం, మంచి పిల్లలు, మంచి పరువు, మంచి పలుకుబడి, మంచి స్థితి, మంచి హోదా. ఒక మనిషి పేరు చెప్తే పర్వాలేదండి, బాగా అభివృద్ధి చెందారు. ఈ స్థితి అంతా ఎక్కడి నుండి వచ్చింది నీకు? ఇదంతా పరమ తండ్రి నిన్ను ప్రేమించి నీకు గౌరవం రావాలి, నీకు పలుకుబడి రావాలి, నీ స్థితి పెద్ద కావాలి, గొప్ప కావాలని అన్ని దేవుడు సమకూర్చి పెడితే అంత గొప్పగా చేసిన దేవుడినే తిరుగుబాటు చేసే లోకం ఇదే. ఎవరు తిరుగుబాటు చేస్తారు? పెంచి పెద్దవారిని చేసిన, పెంచి పెద్దవాళ్ళని చేస్తాడు కదా దేవుడు. పెరిగి పెద్దవారైన వాళ్ళే దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు. అందుకే నేను భాష గారితో ఒక మాట అన్నాయా, కొంచెం నేను పెంచి పెద్దవాళ్ళని చేసిన నా పిల్లలే, ఏందా నువ్వు పెంచింది, ఏందా నువ్వు నాకు నేర్పింది, నువ్వేం నేర్పలేదు అన్నట్టుగా తిరుగుబాటు చేస్తున్నారంటే ఆయన సింపుల్ గా ఒక మాట అన్నాడు నవ్వుతూ, పిల్లలే కదయ్యా తిరుగుబాటు చేసేది, బయట వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పు తిరుగుబాటు? ఒక్క మాట అనకపోయావా? నా పిల్లలే కదా మీరు తిరుగుబాటు చేయకపోతే ఎవరు చేస్తారు అని ఒక్క మాట నవ్వుతూ అనకపోయావా అని అన్నాడు. సింపుల్ గా ఏం చేశాడు. నాకు అప్పుడు వెంటనే యెషయా గ్రంథం 1వ అధ్యాయం గుర్తొచ్చింది. వాస్తవే కదా, వీళ్ళు చేయకి ఎవరు చేస్తారు తిరుగుబాటు నా మీద? ప్రైజలా పక్కింట్లో వచ్చి తిరుగుబాటు చేస్తారా? పక్కన చాలా సంఘాలు ఉన్నాయి. ఒకవేళ ఆ సంఘాలలో వచ్చి మన మీద తిరుగుబాటు చేస్తారా? మన పిల్లలు తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు చూడండి, నిత్యము తిరుగుబాటు చేస్తూ ఒక్క చోట కూడా ఆరోగ్యం లేదు. దేవుని పిల్లలంగా ఉంది మనకి. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కొంచెమైనా ఎక్కడా స్వస్థత లేదు. లేయ కన్నా కళ్ళ దగ్గరే అనారోగ్యం ఉంది. మరి మన సంగతి? తల్లులో లేయ కళ్ళు తప్ప దేహం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. కళ్ళకెళ్ళి చూడలేం. కళ్ళకి అద్దాలు పెట్టుకుని సరిపోయేది ఆయన. ఆ రోజుల్లో అద్దాలు లేవు, కళ్ళజోళ్ళు లేవు. అందుకని పాపం కళ్ళ కంపలు కట్టుకుంటే కళ్ళు కనపడవని చెప్పేసి అట్లాగనే వదిలేసి ఉండటం వల్ల చూడలేకపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయి ఏం పనికి మళ్ళీ తిట్టాడిది పుట్టింది, పిల్లకి పెళ్ళాడు చేయాలి, నేను ఎవడొస్తాడు ఈ పిల్లకి, ఎంత కట్నాలు ఇవ్వాలి, ఏ బతులు ఆడాలి, నాకేం తిట్టాడిది పుట్టింది, నేను బాగానే ఉన్నాను, మావిడ బాగానే ఉంది, వాళ్ళు రకరకాలుగా అనుకుంటా ఉన్నారు. అందరి చేత ఆ అమ్మాయి జబ్బుది 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 అని పేరు పడిపోయింది. ఆ అమ్మాయికి పేరు పడిందేమో గాని క్రైస్తవులంగా, దేవుని కుమార్తెలంగా, ఆమె మనం కూడా దేవుని కుమార్తెలేగా, పెద్ద కుమార్తెలం. లాభానికి పెద్ద కుమార్తె ఎవరు చెప్పాలి? లేయా. మనం కూడా దేవునికి పెద్ద కుమార్తెలమే. మనం కూడా జబ్బు కలిగిన లేయాలం. ఎందుకని? లేయా కన్నా కళ్ళ దగ్గరే జబ్బుంది, మనకు ఒళ్ళంతా జబ్బే. బైబిల్ అంటుంది ఎక్కడ చూసినా స్వస్థత లేదు, పచ్చిపుండ్లు, గాయాలు, అవి మెత్తన చేయబడలేదు, పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. పాపం మన
నిలువెల్లా జబ్బే. అంతరంగంలో కూడా తొంగి చూసి తిరిగి అంటాడు, హృదయం అన్నిటికంటే మోసం, అది ఘోరమైన వ్యాధి. ఇంకేం చెప్పాలి? ఇర్మియా గ్రంథం 17:9 వచ్చింది కదా, వద్దులేదు. అంటే క్రైస్తవ పిల్లలంగా పిలువబడుతున్న మనకు లేయా నేర్పిస్తున్న పాఠం, నేను కళ్ళ దగ్గరే జబ్బున్నాను గాని నా దేహమంతా ఆరోగ్యంగా ఉంది. కానీ క్రైస్తవులంగా దేవుని పిల్లలంగా పిలువబడుతున్న మీరు అరికాలు మొదలుకు నడినెత్తి వరకు జబ్బుతోనే ఉన్నారు. ఆ అమ్మాయి అంటుంది మనల్ని, ఏ అమ్మాయి? లేయా అంటుంది, మీ జబ్బును తగ్గించుకోండి. నాకు జబ్బు కళ్ళున్నా నా కళ్ళ ద్వారా నాకు దేవుడు ఏ తీర్పు తీరుస్తాడో నాకు తెలుసు. మీకు నిలువెల్లా జబ్బుతో ఉన్నారు. ఒకసారి మిమ్మల్ని ఏ తీర్పుకు అప్పగించబోతున్నాడో ఎరిగి సరి చేసుకొని నడుచుకోగలిగితే మీరు ఉగ్రత నుంచి మీరు తప్పించుకుంటారని లేయా మనతో మాట్లాడుతుంది. రైతలా లేయా కళ్ళ దగ్గరే జబ్బు ఉంది. మనకు డబల్ లేయాలన్నమాట. మనం ఆమెమో పెద్ద కుమార్తె లేయా, మనమేమో పెద్ద పెద్ద కుమార్తెలమైన లేయాలు. సరే, మంచిది. లేయాలో జబ్బు కళ్ళు ఉన్నాయి. సంఘంలోకి వచ్చే దేవుని విశ్వాసులు, సంఘం అంటే మన ఆది సంబూతుడే అనుకోబాక. సంఘం అంటే ప్రపంచంలో ఎన్ని మందిరాలు ఉన్నాయో, ఎంతమంది సేవకులు ఉన్నారో, ఎంతమంది విశ్వాసులు ఉన్నారో, ఎంతమంది ఫాదర్లు ఉన్నారో, వీళ్ళందరూ యేసుక్రీస్తు సంఘం. ఈ సంఘాలన్నీ కలిపి ఒకటే సంఘం. మధ్యాకాశంలోకి ఎత్తబడతారు వీళ్ళందరూ. అంటే సిద్ధపడి బలంగా ప్రభు కొరకు ఎదురు చూసేవారు మాత్రం ఎత్తబడతారు. ఇదంతా దేవుని సంఘం. రైతుల గుర్తుపట్టడానికి వీళ్ళు ఎక్కడోళ్ళు అని గుర్తుపట్టడానికి మన ఆది సముద్రం పెట్టుకున్నాం. ఇంకొకరు ఇంకోటి పెట్టుకున్నారు, ఇంకొకరు ఇంకోటి పెట్టుకున్నారు. ఇదంతా యేసుక్రీస్తు సంఘం. రైతుల మరొకసారి చెప్తా, హల్లెలూయా. అయితే ఈ లేయాలో జబ్బు కళ్ళు కలిగి ఆమె జబ్బుది అని ఆమెను అవమానపరుస్తూ ఉంటే, ఈరోజు క్రైస్తవ లోకాన్ని కూడా ప్రపంచం, ముఖ్యంగా మన భారతదేశం, అన్య దేశస్థులు, అన్య మతస్థులు, అంతేకాదు అన్య మతాన్ని మన దగ్గరకు తీసుకొచ్చి రుద్దుతున్నారు. మీకు తెలుసో లేదో, క్రైస్తవ్యానికి ఇంకా భారతదేశంలో చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఒక యూట్యూబ్ ఒక వీడియో పంపించారు. దాదాపు ఇప్పటికి 4500 చర్చిలు కూల్చేశారు. ఇప్పటికి ఈ మధ్య కాలంలో 4500 చర్చిలు. నిజంగా దేవుల్లో శక్తి లేకపోతే వాళ్ళు ఎన్ని గోళ్ళ చేసుకున్న ఉపయోగం ఉంది? చేసుకోడరా, మీ కాడ దేవుల్లో శక్తే లేదు, మీరు ఏం చేసుకుంటే మాకెందుకని వదిలేసేవాళ్ళు. దేవుల్లో శక్తి ఉంది కాబట్టి దానికి భయపడి చర్చలు కొలుస్తున్నారు. ఏనుగెళ్తా ఉంటది, కుక్కలు పక్క నుండి మరుగుతా ఉంటాయి. ఏనుగేమనుకుంటుంది, మీరెంత మరిగినా మీ దగ్గర పస లేదు, మీతో నాకెందుకని అది వెళ్ళిపోతా ఉంటది. ఒకవేళ అనుకోవచ్చుగా వాళ్ళు మనం కుక్కలు లాంటి వాళ్ళు అని, మనం ఎంత అరుచుకుంటే ఎంత ప్రార్థన చేసుకుంటే మనలో పసలేదని వాళ్ళు గ్రహిస్తే మనల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చుగా. కానీ ఎందుకు పట్టించుకున్నారో తెలుసా? నువ్వు కలిగి ఉన్న ఈ దేవుడు జీవము కలిగిన దేవుడు అని భయపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే 4000కు పైగా చర్చిలు కూల్చడం వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. ఆల్రెడీ 4000కు పైగా చర్చిలు కూల్చబడ్డాయి. నో ప్రాబ్లం, భయపడకండి. శక్తి ఉన్న దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. రాహేలు నేర్పే రెండవ విషయం, రాహేలులో మొదటిది క్రైస్తవ లోకమంతా జబ్బుతో ఉందని గుర్తు చేసింది. రెండవ అంశం ఏంటి? రెండవ విషయం ఏం బోధిస్తుంది ఆవిడ జీవితం రెండవదిగా ఏమి తెలియజేస్తుంది? రండి, ఆదికాండములో 29వ అధ్యాయం 31వ వచనం. 29వ అధ్యాయం 31వ వచనం. లేయా ద్వేషింపబడుట
ద్వేషింపబడుట యెహోవా చూచాడు. చాలు అమ్మా, లేయా ఏం చేయబడుతుంది? ద్వేషించబడుతుంది. క్రైస్తవ లోకానికి ఆమె ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తా ఉంది. నేను ద్వేషించబడుతున్నాను, నేను చులకన చేయబడుతున్నాను, నన్నెవరు గౌరవించడం లేదు, నాకెవరు విలువ ఇవ్వడం లేదు, నన్నెవరు లక్ష్య పెట్టడం లేదు, నాకెవరు గౌరవ మర్యాదలు పంచడం లేదు, ఎవరు నన్ను ప్రేమించడం లేదు, అందరి చేత నేను ద్వేషించబడుతున్నాను. లాబాను పెద్ద కుమార్తెను. మరి మీ సంగతి ఏంటో తెలుసా? క్రైస్తవ లోకమా, క్రీస్తును ఎరిగిన ఓ సత్క్రైస్తవ బిడ్డలారా, మీ సంగతి ఏంటో తెలుసా? బైబిల్లో ఉంది. ఏమని? లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. త్వరగా లూకా సువార్త 6:22. మనుష్య కుమారుని నిమిత్తం అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము మనుష్యులు మిమ్ములను ద్వేషిస్తారు, వెలివేస్తారు, నిందిస్తారు, మీ పేరు చెడ్డదని కొట్టివేస్తారు. అప్పుడు మీరు ధన్యులు. చప్పట్లు కూడా దేవునిస్తారు. మనుష్య కుమారుని నిమిత్తం అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగినందు చేత, ఆయనను నమ్ముకున్నందువల్ల, ఆయనను ఆరాధించడం ప్రారంభించినందువల్ల, ఆయనను పూజించడం నీవు అలవాటు చేసుకున్నందువల్ల, ఆయన దేవుడని గుర్తెరిగినందువల్ల, నమ్మి బాప్తిస్మం పొందినందువల్ల ప్రజలందరూ మిమ్ములను ద్వేషిస్తారు. లేయా కూడా ద్వేషించబడింది ఆమెకున్న ప్రాబ్లాన్ని బట్టి. కానీ క్రైస్తవ లోకానికి ఆమె కూడా చెప్తున్న పాఠం ఏంటంటే, మీరు కూడా ద్వేషించబడతారు. ప్రభు నిమిత్తమే క్రీస్తును కలిగి ఉన్నారని, ప్రార్థనా మందిరానికి వెళ్తున్నారని, బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకున్నారని, యేసుక్రీస్తు మంచి దేవుడని ప్రజల ఎదుట నిలబడి సాక్ష్యం చెప్పుచున్నారని, అందు నిమిత్తమే మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు. అయినా మీరు ధన్యులే. ప్రైజ్ ది లార్డ్. ద్వేషించబడ్డప్పుడేనట ధన్యత ఏంటో ముందుకు నిలబడేది వచ్చి. నీవు ధన్యుడవో అన్యుడవో, నీవు ధన్యురాలవో అన్యురాలవో, నీ సంగతి ఏంటో తెలియాలంటే ఇదిగో ద్వేషించబడాలి. నువ్వు మనుషులందరి చేత. ఎవరు నిన్ను పొగడరు. ఒక బ్రదర్ నన్ను అన్నారు, ఏమని? ఒక్కలతో నన్ను మంచి అనిపించు అని. నీ గురించి బైబిల్ నాకు బోధించిన పాఠం ఏంటంటే, మనుషులందరి చేత మీరు బైబిల్ అన్నా తప్పై ఉండాలి, లేదా నాతో అన్న బ్రదర్ అన్న తప్పుడు అయి ఉండాలి. అంతేగా? బైబిల్ ఏమంటుంది? అందరి చేత మీరు ఉందా, పొగడబడతారని ఉందా? ద్వేషించినప్పుడేనట నీ భక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ ప్రతిష్ఠ ఏంటో, నీ నిజాయితీ ఏంటో ద్వేషించబడితేనే అర్థమవుతుంది. ద్వేషించబడకుండా పొగడబడుతూ ఉన్నామనుకో, మనల్ని పొగుడుతున్నారు అంటే ఖచ్చితంగా మనలో ఏదో లోపం ఉంటది. మనల్ని పొగుడుతున్నారంటే ఖచ్చితంగా ఏదో ఆశించే పొగుడుతారు. కొంతమంది బిస్కెట్ వేస్తున్నారంటారు. ఏమేస్తున్నారంట? బా, ఏం బిస్కెట్లు వేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? వాడు ఏదో ఆశించి బిస్కెట్లు వేస్తున్నాడు, పొగుడుతున్నాడు. వాస్తవంగా పొగడడానికి మనుషుల్లో ఏ మంచి లేదండి.
భూమి మీద ఉన్న మనుషుల్లో ఎవడిలో పొగడగలిగినంత నిజాయితీ లేదు, ఒక్క యేసుక్రీస్తుకి తప్ప. ప్రైజలా, ఆయనే పొగడబడ్డానికి యోగ్యుడు, ఆయనే పూజించబడ్డానికి యోగ్యుడు, ఆయనే ఘనపరచబడ్డానికి యోగ్యుడు. ఇలా ద్వేషించబడితే అక్కడ అంటాడు, ఎక్కడైతే నువ్వు ద్వేషించబడుతున్నావో, ఎక్కడైతే వెలువేయబడుతున్నావో, ఒక రోజు వస్తుంది అక్కడే నీ తల పైకెత్తి నిలబెడతాను. చప్పట్లు కొట్టు దేవుని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేయా ద్వేషించబడింది. దేవుని సంఘం కూడా దేవుని నిమిత్తమో ద్వేషించబడుతుంది అని బైబిల్ సెలవిస్తుంది. ద్వేషించబడ్డప్పుడు భయపడకండి, కలవరపడకండి, జడియకండి. మత్తయి సువార్తలో కూడా ఆ మాటలు మనం చదవచ్చు. 5వ అధ్యాయం 11వ వచనం ఏమనుంది? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా, సరే నిజమో అబద్ధమో, చట్ట మాటలు పలికినప్పుడు, అబ్బా చప్పట్ల గట్టిగా కూడదా, చట్ట మాటలు నీ గురించి పలికినప్పుడు నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలు, భయపడకో. అబ్బో ఎంబో నీతి మంతురాలండి అన్నారనుకో, నువ్వు త్వరలో ధన్యురాలు కాబోతున్నావు. కృంగిపోకు, మూలను కూర్చోబాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను ధన్యురాలుగా ధన్యుడిగా చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులందరి చేత ద్వేషించబడతాం. క్రైస్తవ సంఘం లేయా అందరి చేత ద్వేషించబడింది. ఆ ద్వేషించబడ్డం ఎవరు చూశారట? దేవుడు చూశాడు. ఇప్పుడు సంఘం కూడా మనుషులందరి చేత ద్వేషించబడబోతుంది. ఎవరు చూస్తారు సంఘాన్ని? ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడండి. చూసేవాడు దేవుడు. ఆమె నేర్పించే పాఠాల్లో 2వ పాఠం ఏంటంటే, సంఘమా మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు, కానీ భయపడకండి, నన్ను చూసిన దేవుడు మిమ్మల్ని కూడా చూస్తాడు. చప్పట్లు గట్టిగా కొడతాడు. రైతులా, నన్ను చూసి నాకేం చేశాడో తెలుసా? ఆవిడంటుంది, ఏం చేశాడు? గర్భము తెరిచాడు. ఎవరైతే ద్వేషించారో ఆమె గర్భము, అమ్మమ్మ, ఎవరైతే ద్వేషించారో ఆమె గర్భం దేవుడు మూశాడు. ద్వేషించబడ్డ ఈమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. అది అసలు విషయం. ఎవరు నిన్ను ద్వేషిస్తున్నారో వారు త్వరలో సంతానహీనులవుతారు. ఆ తరువాత ద్వేషించబడుతున్న నీవు విస్తారమైన సంతానాభివృద్ధి పొందుకుంటావు. భయపడకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, లేయా నేర్పించిన మొదటి పాఠం ఏంటంటే, నేను జబ్బు కళ్ళు కలిగి ఉన్నాను. అయినా మీరు కృంగిపోకండి. మీరు కూడా జబ్బుతోనే ఉన్నారు, కృంగిపోకండి. మన జబ్బులను బాగు చేయడానికి, మన రోగాలను నయం చేయడానికి, మన బలహీనతలను భరించడానికి, అదిగో మన నిమిత్తము దెబ్బలు తిని ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థతనిచ్చాడు. గట్టిగా చెప్పండి. ఆమె చెప్తున్న పాఠం అది. మన జబ్బు కొరకు మన తండ్రి దెబ్బలు తిని మనకు స్వస్థతనిస్తాడు, భయపడకండి అని లేయా చెప్తుంది. 2వది, ద్వేషించబడ్డాను నేను. క్రైస్తవ సంఘమా, మీరు కూడా మనుషులందరి చేత ద్వేషించబడతారు. అయితే వినండి, భయపడకండి. ఎందుకని చెప్తున్నానో తెలుసా? అనుభవించి చెప్తున్నాను అంటుంది ఆవిడ. ఏంటమ్మా నీ జీవిత అనుభవం అంటే? నేను ద్వేషించబడ్డాను, ద్వేషించబడ్డ నా గర్భమే దేవుడు తెరిచాడు. ఎవరైతే నన్ను ద్వేషించారో వారి గర్భాన్ని దేవుడు మూసేశాడు. నన్ను తల్లిని చేశాడు, తలెత్తుకునేటట్లు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుచేత ద్వేషించబడుతున్నానని భయపడకండి, దేవుడు మీకు మేలు చేస్తాడని 2వ పాఠాన్ని నేర్పింది ఎవరు? లేయా, పెద్ద కూతురు. ఎవరి పెద్ద కూతురు? లాబానుకు పెద్ద
పెద్ద కుమార్తె లేయా 2 పాఠాలు నేర్పుతుంది. 3వ పాఠం రండి బైబిల్ గ్రంథంలో ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం ఆమె నేర్పే మరో పాఠం. యాకోబు రాహేలును కూడినప్పుడు మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్లు కొలువు చేశాడు. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు. ఏమండి ఇప్పుడు తరువాత వచనం ఏమొచ్చినం? అది 32వ వచనం. లేయా గర్భవతి అయి కుమారుణ్ణి కని యెహోవా నా శ్రమను చూశాడు. అంటే ఆమె ఏం చేయబడింది? శ్రమ పెట్టబడింది. తల్లిదండ్రుల చేత, కట్టుకున్న వారి చేత, తోడబుట్టిన వారి చేత, ఇరుగు పొరుగు వారి చేత శ్రమను అనుభవించింది. శ్రమల పాలయ్యిన లేయా, రోగిష్ఠురాలైన లేయా, ద్వేషించబడిన లేయా, 3వది శ్రమల పాలవుతున్న లేయా. శ్రమ పడ్డాను నేను, నా శ్రమను నా దేవుడు చూశాడు. నీ శ్రమను ఆయన చూస్తాడు. నువ్వు శ్రమ పాలవుతున్నావు, శ్రమలు అనుభవిస్తున్నావు. శ్రమ దినమున నీవు కృంగిపోకు, చాతగాని దానిగా కనబడకు. శ్రమలు వచ్చాయని కృంగిపోయి మూలం కూర్చోవాలి తల్లి, చాతగాని దాని అవుతావు. శ్రమలు నువ్వు అనుభవిస్తున్నప్పుడు నీ శ్రమలను చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. చప్పట్లు గట్టిగా పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. నీ శ్రమలు మనుషులు చూస్తే నీకే మేలు కలుగదు, ఏమీ ఒరగదు నీకు. కానీ నువ్వు పడుతున్న శ్రమలు రహస్యంగా చూస్తున్న ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన నీవు నేను ఈ రోజు ఆరాధిస్తున్న ప్రభువైన యేసు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు అనుభవిస్తున్నావు, ఆయన చూస్తున్నాడు. ఆమె అంటుంది లేయా, నేను శ్రమ పడుట నా దేవుడు చూసి ఏం చేశాడు అనుకుంది. శ్రమను చూసి ఉన్నాడు కాబట్టి నా పెనిమిటికి నన్ను ప్రేమిస్తాడు కదా అనుకొని అతనికి రూబేను అంటే ఇక ప్రేమ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇన్నాళ్ళు శ్రమలు పాలైన ఈ బిడ్డకు ఇక ప్రేమ ప్రారంభమవుతుంది. అందరూ ప్రేమించడం ప్రారంభిస్తారు. ఒకప్పుడు జబ్బు కలది, దగ్గరకు కూడా రావట్లేదు. కానీ ఇప్పుడు బిడ్డ ఆమె గర్భముల నుంచి ఒక అందమైన సుకుమారుడైన చూడముచ్చటగా ఉన్న రూపవంతుడు సౌందర్యవంతుడు తెల్లగా పుట్టాడు, రూబేను పుట్టాడు. ఆ బిడ్డను ఎత్తుకోవడానికి అందరూ ఆమె దగ్గరకు వస్తున్నారు, ఆమెను ప్రేమిస్తున్నారు. చివరికి భర్త కూడా నా బంగారమే అంటున్నాడు. ఎందుకని? తల్లి అయింది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ప్రేమ ద్వేషించబడిన శ్రమల పాలైన ఈమె మీదకు ప్రేమ ప్రారంభమైంది. ఆమె మనకు నేర్పే ఆ పాఠం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, 12, 13, 14 వచనాలు చూస్తారా? ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు నీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి నీకేదో ఒక వింత సంభవిస్తున్నట్లుగా ఆశ్చర్యపడబాకండి. అగ్ని లాంటి మహాశ్రమలు మీకు వస్తున్నాయి. మీరు కంగారు పడి కలవరపడి ఏదో జరిగిపోతుందని దిగులు పెట్టుకోబాకండి. ఏమంటుంది ఇంకా? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించేటట్లుగా క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి.
సంతోషంగా శ్రమలు అనుభవించండి. చప్పట్లు కూడా దేవుని స్తుతించా. దేవుడు తన మహిమతో ప్రత్యక్షమవుతాడే, తన మహిమతో దిగి భూలోకంలో మధ్యాకాశానికి రాబోతున్నాడే, ఆయన మహిమతో దిగి రాబోతున్నాడే. ఆ రోజు నీకు మహా ఆనందం కలుగుతాది. ఎందుకో తెలుసా? ఇప్పుడు శ్రమలు పడుతున్నావు కదా, ఆ రోజు నువ్వు పట్టచాలనంత సంతోషాన్ని అనుభవిస్తావు. యేసయ్య మహిమతో దిగి వచ్చినప్పుడు మహా గొప్ప సంతోషం పొందుతావు. ఇప్పుడు నువ్వు పడుతున్న శ్రమలు ఎలాగా అనుభవించాలో తెలుసా? ఏమనుకుంటూ శ్రమలు పడాలో తెలుసా? ఏమనుకుంటూ శ్రమలు భరించాలో తెలుసా? అంటుంది ఆమె. ఏమని? క్రీస్తు శ్రమలలో నేను పాలివాడను లేదా పాలిభాగస్తురాలనైనంతగా సంతోషించండి. ఇప్పుడు క్రీస్తు శ్రమల్లో నువ్వు భాగం పంచుకున్నంత సంతోషం తెచ్చుకో అన్నాడు. ప్రైజ్ ఎలా? శ్రమలు పడుతున్నా, కొంతమంది బాగా బాధపడుతున్నారనుక, బాగా కష్టపడుతున్నారనుక, ఆ కష్టంలో నీకు ఇష్టమైన వారిని చూసి ఆ కష్టంలో నువ్వు హెల్ప్ చేస్తే, ఆ కష్టంలో లేదా శ్రమల్లో నువ్వు పాలిభాగస్తురాలు అయితే ఎంత సంతోషిస్తావు? అమ్మయ్య, నా ద్వారా కొంచెం ఈ శ్రమలో నా ఫ్రెండ్కు కొంచెం తక్కువ ముఖం పట్టాయి, నాకు ఎంత సంతోషంగా ఉందో. నా మూలంగా నీకు శ్రమలు తగ్గటం, నా మూలంగా శ్రమలు తప్పించబడటం, నా మూలంగా శ్రమల భారం తొలగిపోవడం, అబ్బా నాకు ఎంత తృప్తినిచ్చిందో అనిపిస్తుందా లేదా? నీకు నీ మూలంగా నీ ఫ్రెండ్కి శ్రమల భారం తగ్గుతుందంటే అంతకంటే సంతోషం ఇంకే ఉండదు. రైతులా? అలాగే నువ్వు శ్రమలు పడుతున్నావు, భయపడకు. రేపు దేవుని మహిమతో ఆయన దిగి వచ్చినప్పుడు అక్కడ నీవు మహా ఆనందాన్ని పొందుతావు. అయితే ఇప్పుడు పడుతున్న శ్రమలను నువ్వు ఎలా భావిస్తావో తెలుసా? క్రీస్తు శ్రమల్లో నేను కూడా భాగం పంచుకుంటున్నాను. యేసు ప్రభు వారు సిలువ మోస్తా ఉన్నప్పుడు కొంత దూరం పోయిన తర్వాత ఒకడు కనపడ్డాడు. ఎవరు? కొంత దూరం పోయిన తర్వాత ఒకడు కనపడ్డాడు. వాడిని తీసుకొచ్చి, రాయ్, ఈయన ఇప్పటికే నీరసం వచ్చింది, మొయ్యలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, కాస్త నువ్వు ఎత్తుకోరా అని ఆయన భుజాన పెట్టారు. కొంత దూరం యేసయ్య సిలువనంతడు మోస్తూ వచ్చాడు. ఆహా, అది ఎంత సంతోషం అండి! చప్పట్లు గట్టిగా కూడా. నువ్వు కూడా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, ఇవి క్రీస్తు శ్రమల్లో నేను కూడా భాగాన్ని పంచుకున్నాను, ఆయన సిలువను నేను కూడా మోస్తున్నాను, ఆయన శ్రమను కొంచెం నేను తప్పిస్తున్నాను అన్నంత సంతోషంతో ఆ శ్రమలు అనుభవించగలిగితే, భరించగలిగితే, దేవుని మహిమతో దిగి వచ్చినప్పుడు అక్కడ నీకు మహా ఆనందం కలుగుతుంది. లేయా నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, శ్రమ పడుతున్నాను నేను, నా శ్రమను దేవుడు చూశాడు, నాకు సంతోషాన్ని ఇచ్చాడు. నేను ఏ ప్రేమనైతే నోచుకోలేకపోయానో తిరిగి అదే ప్రేమకు నోచుకోగలుగుతున్నాను. ఏ ప్రేమనైతే దక్కదు అనుకున్నాను అదే ప్రేమను నేను పొందుకోగలుగుతున్నాను. మీరు కూడా శ్రమలు పడుతున్నారా? క్రీస్తు శ్రమల్లో పాలిభాగస్తురాలనవుతున్నాను అన్నంతగా సంతోషంగా శ్రమలు అనుభవించు. మహిమతో తండ్రి రాబోతున్నాడు, అక్కడ నీకు మహా ఆనందం కలుగుతాది అని చెప్పాడు. కాబట్టి లేయా నేర్పే మూడవ పాఠం ఏంటంటే, శ్రమ దినాన మీరు కృంగిపోకండి. శ్రమలు పడుతున్నప్పుడు యేసయ్య చూస్తున్నాడు, నన్ను చూశాడు. నేను ఏ ప్రేమ అయితే నాకు దక్కదనుకున్నానో అదే ప్రేమను నేను దక్కించుకునేటట్టు దేవుడు చేశాడు. నన్ను చూశాడు, నా శ్రమలు చూశాడు. నువ్వు కూడా శ్రమలు పడుతున్నావేమో, నీ శ్రమలు దేవుడు చూస్తాడు. పక్కన వాళ్ళు ఎవరు చూసినా నీకు ఫలితం ఉండదు, దేవుడు చూస్తాడు. తప్పకుండా నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావు తిరిగి దాన్ని దేవుడు నీకు అందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరికొన్ని విషయాలు మరో వారం ధ్యానం చేద్దాం. తలలు వంచుతారా? చిన్న ప్రార్థన చేద్దాం. లేయా నేర్పిన అద్భుతమైన 3 పాఠాలు. మొదటిది, జబ్బు కళ్ళను దానిగా పుట్టాను, కానీ నా జబ్బు కళ్ళను బాగు చేసిన ఆ దేవాతి దేవుడు. మీరు కూడా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు జబ్బు కళ్ళతో, జబ్బు దేహాలతో రోగిష్టి మనుషులుగా ఉన్నారు.
అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థతనిస్తాడు, భయపడకండి అని మొదటి విషయాన్ని చెప్పిన అద్భుతమైనటువంటి లేయా జీవిత చరిత్ర. రెండవదిగా, నేను ద్వేషించబడుతున్నాను. ద్వేషించబడ్డం దేవుడు చూశాడు, నా గర్భద్వారాలు తెరిచాడు, తల్లిగా పిలవబడటానికి ధన్యకరమైన జీవితం నాకు ఇచ్చాడు. మీరు కూడా మనుషులందరి చేత ద్వేషించబడుతున్నారేమో, కానీ దేవుడు నీవు ద్వేషించబడ్డం చూస్తున్నాడు. తప్పకుండా నిన్ను ధన్యురాలుగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనుషులందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు, అయినా సంతోషించండి, గంతులు వేయండి, నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అవుతావని లేయా రెండవ పాఠం మనకు నేర్పించింది. మూడవదిగా, నేను శ్రమలను అనుభవించాను. నా శ్రమలను దేవుడు చూశాడు. పోగొట్టుకున్న దక్కదు అనుకున్న ప్రేమను, దక్కదు అనుకున్న అభిమానాన్ని దేవుడు నాకు దక్కేటట్లు చేశాడు. అద్భుతముగా అందరి ప్రేమకు నేను నోచుకోగలిగాను. మీరు కూడా శ్రమలు పడుతున్నారేమో, క్రీస్తు శ్రమల్లో పాలివారైనట్లుగా భావించి ఆ శ్రమలను స్వీకరిస్తే మహిమతో తండ్రి దిగి వచ్చినప్పుడు అక్కడ నీకు మహా ఆనందం కలుగుతుందని లేయా మూడవ పాఠం నేర్పింది. మరి ఎవరు చేస్తారు ఈ మూడు విషయాల కొరకు అద్భుతమైన ప్రార్థన? అమలు మక్క గారు.